గంటా వెంకటరావు సార్ కంటే ముందు మాట్లాడిన స్పీకర్ ఎప్పుడు ఇదే సార్ ఉపన్యాసం నచ్చినాడు చప్పట్లో కొద్ది ధన్యవాదాలు తెలియజేస్తాను. చాలా థ్యాంక్స్ సార్ మిమ్మల్ని అనుకునే వెంటనే ఉంటున్నారు. తర్వాత మీకు ఎందుకు థ్యాంక్స్ చెప్పానంటే ముందు గంటా వెంకటరావు సార్ థ్యాంక్స్ చెప్పాలి. సో ఆయన ఒక ఆర్థోపెడిక్ డాక్టర్గా ఉండి ఫస్ట్ టైం నా లైఫ్లో ఒక డాక్టర్ గారు గంట పేషెంట్తో మాట్లాడడం చూశాను. ఇది కూడా ఫ్రీ కన్సల్టేషన్. అట్లాగే చాలా ప్రేమగా ఆప్యాయంగా డాక్టర్ గారు మాట్లాడడం చూశారు. మందులు ఇంజక్షన్లు కంటే కూడా డైట్ మార్చుకోవాలి, లైఫ్ స్టైల్ మార్చుకోవాలనే డాక్టర్ గారు తీసుకెళ్తుంది. 7 ఏళ్ళుగా మా మదర్ని విజయవాడలో ఎంతో మంది గొప్ప గొప్ప డయాబెటాలజిస్టులు లేకపోతే మెడిసిన్ ఎక్స్పర్ట్స్ పెద్ద డాక్టర్లు అందరికీ చూపించినా కూడా దాని రిజల్ట్ సార్ దగ్గరికి వెళ్ళిన తర్వాత చాలా సరళంగా మా మదర్కి ఒక బలంగా ఆవిడకి నేను చెయ్యాలి డైట్ అంటే నాకు నిలబడేదాకా చేశారు. ఈ ఎల్సిహెచ్ డైట్ చేసిన 8వ రోజునే మా మదర్కి నార్మల్ బ్లడ్ షుగర్ లెవెల్స్ చూసాం. ల్యాబ్ వాళ్ళు ఏంటంటే ఫోన్ చేసి రిపోర్ట్ మీ మదర్కి కొంచెం తారుమారు ఏంటంటే వేరే వాళ్ళతో మళ్ళీ రమ్మని మళ్ళీ బ్లడ్ తీస్తారు. మళ్ళీ సాయంత్రం బ్లడ్ తీస్తే మళ్ళీ నార్మల్ షుగర్ వచ్చింది. వాడు 7 ఏళ్ళుగా మేము ఎప్పుడు చూడలేదు, నార్మల్ బ్లడ్ షుగర్ లెవెల్స్ చూడలేదు మా మదర్. సో అట్లాంటి ఒక మెజిషియన్ అనమాట సార్. బహుశా మ్యాగ్నెట్తో వేసుకుంటారు సార్. సో 10 మంది ముందు మీకు ధన్యవాదాలు చెప్పడం నా అదృష్టం సార్. ఆ తర్వాత నేను ఒక వెంటనే డాక్టర్. నేను కూడా ఎనాటమీ, ఫిజియాలజీ, బయోకెమిస్ట్రీ ఇక్కడి నుంచి చదువుకుంటూ వచ్చినండి. కాబట్టి ఏంటి మనం చదువుకున్న కన్వెన్షనల్ విజ్డమ్కి ఆపోజిట్ గా ఉంది అని చెప్పేసి లిటరేచర్ ఎక్కువగా చదివినప్పుడు రీసెంట్ గా ఒక 1.5 సంవత్సరం క్రితం వెంకటరావు సార్ మా మదర్ని కన్సల్టేషన్ ఇచ్చినప్పుడు 3 సంవత్సరాల క్రితం మాట. 1.5 సంవత్సరాల క్రితం కీటోజెనిక్ అనే ఒక పుస్తకం వచ్చింది. జేసన్ ఫాంగ్ అట్లాగే ట్యాన్సిల్ మర్ఫీ ఇట్లా ఎంతో మంది గొప్ప గొప్ప డాక్టర్స్, మన ఎరిక్ వెస్ట్మెన్ అని, జెఫ్ కొలెట్ అని సైంటిస్టులు, ఎక్స్పర్ట్స్ 60 మంది క్లినిషియన్స్ వీళ్ళందరూ ఎక్స్పర్ట్స్ రాసిన పుస్తకం అండి కీటోజెనిక్ అని. ఒక్కొక్క చాప్టర్ ఒక్కొక్క వ్యవస్థ, మన బాడీలో జీర్ణ వ్యవస్థ, శ్వాసకోశ వ్యవస్థ, అట్లాగే రిప్రొడక్షన్ సంబంధించిన వ్యవస్థ, ఇలా రకరకాల వ్యవస్థలు నడుస్తూ ఉంటాయి కదండి. సో ఒక్కొక్క వ్యవస్థ మీద పనిచేసేటువంటి స్పెషలిస్టులు, వరల్డ్ క్లాస్ స్పెషలిస్ట్ 60 మంది కలిసి 4.5 సంవత్సరాలు శ్రమించిన పుస్తకం రాస్తారండి కీటోజెనిక్. వాళ్ళు చెప్పే ప్రతి సెంటెన్స్ కి కూడా మెడికల్ టెక్స్ట్ బుక్స్ లో ఎలా ఉంటారంటే ప్రతి సెంటెన్స్ కి కూడా వాళ్ళు రెఫరెన్స్ ఇవ్వాల్సింది, ఇచ్చి తీరాల్సింది. వాళ్ళు రిసర్చ్ ఓరియంటెడ్ గా మాట్లాడారు. ఈబీఎం అంటే ఎవిడెన్స్ బేస్డ్ మెడిసిన్. మనలాంటి సామాన్యులుగా అంత పెద్ద అవసరం లేదు. మనకి ఏది తింటే చాలు, ఏది తింటే చెప్పాలి, ఏది తినకపోతే చెప్పాలి, ఎంత తింటే ఇలా ఏ సోర్సెస్ ఏముంది అన్నది నేనేం తప్పట్టట్లేదు. సో ఇదంతా ఎందుకు చెప్పానంటే సార్ అదేదో సినిమాలో డైలాగ్ ఉంటుంది అనమాట, రుద్రమదేవిలో, నేను ఆడ ఉంటాను నేను ఈడ ఉంటానని ఏదో వచ్చని చెప్తాను. అలాగా వెంకటరావు సార్ ఏంటంటే సార్ కీటోజెనిక్ అంటే ఏదో పుస్తకం వచ్చిందంటే సార్, అబ్బాయి నేను అమెరికా నుంచి వస్తూ పట్టుకొస్తాను నా పుస్తకం అని చెప్పి సార్ తీసుకొస్తే మరి సార్ 14,000 పెట్టుకుంటే నేను 140 రూపాయలు జిరాక్స్ తీసుకున్నాను. సో అలా ఆ టెక్స్ట్ చదివి వాటన్నింటినీ ఫిల్టర్ చేసి చాలా ఈజీగా సామాన్యులు మనకు అర్థమయ్యేలాగా మా మదర్కి లేదమ్మా ఇలా ఆమ్లెట్ తినండి, ఇలా చికెన్ తినండి, ఇదో మధ్యాహ్నం తినండి, వీటి దాకా ఇలా సామాన్యుల భాషలో కూడా చెప్పారు. అటువంటి డాక్టర్స్ మనకి సార్ ఒక 10 జిరాక్స్ కాపీలు మాకు అర్జెంట్గా మీరు కావాలి సార్. అట్లాగే రవి సార్ కూడా బీయింగ్ ఏ నాన్ మెడికల్ ప్రొఫెషనల్, ఆయన సొంత చెవిలో అంటే వారి నుంచి మనం ఆ పట్టుదల నేర్చుకోవచ్చేమో ఒకసారి అందరూ ఆలోచించారు. సమస్యకి ఇదే నేను ఎక్కువ మాట్లాడండి, మళ్ళీ వాళ్ళిద్దరి నుంచి నేను లోతుగా వెళ్ళిపోతాను. సరే, పివి సార్ కూడా ఇప్పుడు ఆన్లైన్లో ఉన్నారు, సార్ కూడా మాట్లాడాలి. అంతకంటే ముందు ఇంకొక ఒక యంగ్ టైగర్ ని పరిచయం చేస్తాను మీ అందరికి. డాక్టర్ మాకినేని హేమంత్ సార్. ఆయన ఆంకో సర్జన్, గుంటూరులో ఒక పేరు మోసిన ఆంకో సర్జన్ వారు. సో వారిని కూడా ఒక 10 నిమిషాలు గ్యాదరింగ్ అడ్రస్ చేయమని ఫ్రెండ్స్ సార్ ప్లీజ్ మీరు అడ్రస్ 10 నిమిషాల్లో ఏమనుకోకండి. మీకు తర్వాత పివి సార్ నమస్కారం. నమస్కారం. అశోక్ నాకు యాక్చువల్గా 100 నుండి పరిచయం అయ్యారు. అశోక్ నాకు 100 పరిచయం అయ్యారు. సో వీళ్ళందరూ ఏంటంటే మన సొసైటీ కోసం వాళ్ళు ఎంత కష్టపడుతున్నారు అనేది వాళ్ళ టైం స్పెండ్ చేసి ఇప్పుడు ఎట్లా ఉందంటే పరిస్థితి నేను మామూలుగా చెప్తాను. నేను ఎన్కౌంటర్ కామన్ సిచ్యువేషన్స్ నేను ఇప్పుడు ఎందుకు వచ్చాను, నేను సరిగ్గా 10 ఏళ్ళలో చేశాను.
బీన్ ప్రాక్టీసింగ్ ఫర్ లాస్ట్ 10 years. సో నేను ఒక లాస్ట్ 10 years లో ఎట్లా కాదు 6,000 7,000 పేరెంట్స్ కి సజెస్ట్ చేసింది. సో అండ్ మేము క్యాన్సర్ హాస్పిటల్ స్టార్ట్ చేసాం ఎగ్జాక్ట్ గా 1 year అవుతుంది ఫిబ్రవరికి. అండ్ ఇట్ ఈస్ రన్నింగ్ చాలా బాగా రన్ అవుతుంది. కానీ నా మనసులో ఏదో తెలియని ఒక ప్రాబ్లం ఏంటిది, యంగ్ పేషెంట్స్ చిన్న చిన్న వాళ్ళు క్యాన్సర్ లో మీకు అందరికి తెలిసే ఉంటుంది 60-70% పేషెంట్స్ క్యూర్ ఉంటుంది. మిగతా 30% పేషెంట్స్ కి మేము ఎంత ఎఫర్ట్ పెట్టినా ఏం చేసినా కానీ నాట్ బీ ఏబుల్ టు సేవ్ దెమ్. సో ఏంటి ప్రాబ్లమ్స్ ఏంటి, ఇష్యూస్ ఏంటి, చాలా వేరియస్ టైప్స్ ఆఫ్ ప్రాబ్లమ్స్ అన్నమాట. ఏంటంటే స్టేజ్ 3 స్టేజ్ సో స్టేజ్ 3 స్టేజ్ 4 లో వచ్చిన పేషెంట్స్ అయితే ఓన్లీ హాఫ్ ఆఫ్ దెమ్ విల్ బి ఏబుల్ టు సేవ్. ఉన్న ఇంట్లో బెస్ట్ రేడియేషన్ మిషన్ పాతి కోట్లు అది ఇది అని చెప్పి చాలా పంపిస్తూ ఉంటారు. వేరియస్ టైప్స్ ఆఫ్ ట్రీట్మెంట్ కీమోథెరపీ 2 లక్షలు 3 లక్షలు 10 లక్షలు పెట్టి చేస్తూ ఉంటారు. ఆ టైంలో ఆ మూమెంట్ డబ్బులు లేకపోయినా వచ్చి ఆ డబ్బులు ఎక్కడ వచ్చి తక్కువ సపోర్ట్ చేసి వచ్చిన ఇంటి తీసుకుంటే రెడీగా ఉంటారు పేషెంట్స్. నేను మామూలుగా సొసైటీ మెంటాలిటీ ఎలా ఉందో చెప్తున్నాను. ఇప్పుడు నేను చూసిన హృదయ విధారక విషయాలు అనమాట. 10 years ప్రాక్టీస్ అయిపోయిన తర్వాత ఇప్పుడు నాకు ఏంటంటే నేను కొంచెం ఓకే హాస్పిటల్ పెట్టాను అంతా బాగానే నెక్స్ట్ ఏంటి అని ఆలోచిస్తే నెక్స్ట్ ఏం చేయడానికి. సో సో ఏంటి ఇది ప్రాబ్లమ్స్ ఏంటి అంటే నా ఓపీలో మోస్ట్ కామన్ గా నాకు బాధ అనిపించే ఇష్యూస్ ఏంటంటే 45 years వైఫ్ అండ్ హస్బెండ్ లెక్చరర్స్ మంచి సెటిల్ పిల్లలు అమెరికాలో ఉన్నారు. బ్రెస్ట్ క్యాన్సర్ వస్తుంది. పేషెంట్ ఎవరు తీసుకొస్తారనుకున్నారు హాస్పిటల్, ఎవరు తీసుకొస్తారనుకున్నారు 80 years old మదర్ ఫాదర్ 45 year old డాక్టర్ని తీసుకొని ఓపీ నాకు ఫోన్ చేసి అయ్యా మా అమ్మాయిని చూడాలి అయ్యా అంటే ఏమంటున్నారంటే 50-60 years ఉంటాయి కదా లేకపోతే ఇంకొంచెం అట్లా అనుకుంటాం. కానీ నేను చూసుకుంటే ఏంటంటే 45-50 years పేషెంట్స్ 70-80 years old పేరెంట్స్ మా ఊరికి తీసుకొచ్చి క్యాన్సర్ పేషెంట్ వాళ్ళు చూస్తారు. వీళ్ళకి వీళ్ళ లైఫ్ లో ఏమి ఉండదు, పిల్లలకి ఉండవు. అండ్ వాళ్ళకన్నా 20-30 years 80 years 90 years అంత మైండ్ అంత క్లియర్ గా ఉంది. వీళ్ళని తీసుకొచ్చి చూస్తే ఏంటి మనకి దరిద్రం. వాళ్ళేమో 90 years 80 years హెల్తీ స్ట్రాంగ్ సాగా ఎంత పక్కనే చేయగలరు, ఏమైనా చేయగలరు. వీటేమో 50-45 years డయాబెటీస్, హైపర్ టెన్షన్, శారీరక ట్రోమటైడ్ ఆర్థరైటిస్ చాలా వాయిదా ఉన్నది. ప్రాబ్లం ఏంటి సొల్యూషన్ ఎందుకంటే మన అశోక్ పరిచయం అయ్యి సిచ్యువేషన్ వల్ల మాట్లాడాల్సి సార్తో తర్వాత రియలైజ్ అయిన తర్వాత నేను డిసైడ్ అయ్యాను ఏంటి అసలు ఇది అని. నేను స్టార్టెడ్ సెర్చింగ్ ఫర్ ఆన్సర్స్. చూస్తే నాకు అర్థమైంది ఏంటంటే 90% ఆఫ్ ద ఇన్ఫర్మేషన్ దట్ ఈస్ ఫ్లోటింగ్ అరౌండ్ ఈస్ రాంగ్. ఇంకా సార్ చెప్పినట్టు ఏంటంటే ఎవడేం అమ్ముకోవాలంటే అది మంచిది తిప్పని చెప్తారు. నేను షుగర్ క్యాన్ 5 స్టార్ అనుకోవాలి సార్, ఏం చెప్తాను వినండి, బాగా బలం వస్తుంది చెప్తాం. 5 స్టార్ లో మీ ఫస్ట్ ఇంగ్రీడియంట్స్ చదివితే 5 స్టార్ చాక్లెట్ లో ఇది షుగర్, ఇన్వర్ట్ షుగర్ అండ్ ఫ్రక్టోజ్ 3 షుగర్సే పేరు పేరు పేరుతో రాస్తారు. అండ్ 90% ఆఫ్ ద 5 స్టార్ ఓన్లీ షుగర్. మరి మీ పిల్లలు కానీ మనవాళ్ళు కానీ మనవరాళ్ళు కానీ 5 స్టార్ అడిగితే ఆలోచించకుండా 10 రూపాయలు తీసి కొనిస్తారు. సేమ్ థింగ్ సిగరెట్ అడిగితే కొనిస్తారా? కొనివ్వండి, వాట్ ఈస్ వాట్. సో ఇంకోటి ఏంటంటే మరి ఎందుకు పీపుల్ దీన్ని అర్థం చేసుకోకుండా ఉంటే దే డోంట్ వాంట్ టు చేంజ్. సో దే వాంట్ సింపుల్ ఆర్ నేను ఓపిలో కూర్చున్నాను అనుకోండి చెప్పినట్టు లైఫ్ టైం మోడిఫికేషన్ చేంజ్ చేస్తున్నట్టు. అండ్ ఒక డైట్ ఫాలో అయ్యి ఆయన చెప్పారు డైట్ ఫాలో అవుతున్నారు. ఆయన ఇంత కమిట్మెంట్ తో ఉంటే ఆ డైట్ ఫాలో అవుతున్నారు. సైకిల్ తప్పుకుంటా వెళ్ళి మీకు ఆకలేసిన మీకు మీరు వాడు ఇచ్చింది ఆఫర్ చేయకుండా తినాలంటే మనకు చెత్త చదవడం పెడితే సింపుల్ ఎక్స్క్యూజెస్. ఈ రోజు మా వాడు బర్త్డే అంటే ఏ కాదు టాబ్లెట్ వేసుకుంటాం సాయంత్రం బర్త్డే ఉంటుంది. తర్వాత రోజు ఒక ఫ్రెండ్ కరెంట్ ఉంటుంది సార్. తర్వాత రోజు తగ్గిన ఉంటుంది. 4 రోజులు తింటాం, 10 రోజులు షుగర్ తెప్పిస్తుంటే 4-5 ఉంటుంది. హెచ్పి 10 అవుతుంది. మనం వెళ్తాం డాక్టర్ దగ్గర, సార్ పెరిగింది సార్. డాక్టర్ దగ్గర వెళ్తే స్లోగా చెప్తాడు సార్ ఫంక్షన్స్ ఎక్కువైపోయింది సార్, 10 kg బోర్డు పెరిగాను. చూస్తే ఏమవుతుంది షుగర్ టాబ్లెట్స్ ఇస్తారు, ఇంకా ఎక్కువ గ్లూకోజ్ నెట్ బాడీలోకి ఇంకో 10 kg పెరిగిపోయినా విషయస్ అయిపోయింది. మళ్ళీ నెక్స్ట్ సీజన్ వస్తుంది, వింటర్ సీజన్ కొంచెం సెలబ్రేషన్స్ సీజన్ లో విషయస్ అయిపోయింది. సార్ చెప్పినట్టు 10 మందులు కాస్త 20 మందులు అవుతాయి, 10 mg కాస్త 100 mg అవుతుంది, 200 mg అవుతుంది. తర్వాత ఐసీయూలో ఉంటారు. తర్వాత వచ్చి డాక్టర్ చెప్తారు. మోస్ట్ కామన్ నేను చూస్తూ ఉంటాను కదా. సో ఎందుకు మనం దీంట్లో బయటికి రావచ్చు. కాకపోతే ఏంటంటే మనకి డిసిప్లిన్, సెల్ఫ్ కంట్రోల్, కమిట్మెంట్ అవి ఏంటంటే అన్ఫార్చునేట్ సొసైటీలో దీనికి అగేన్స్ట్ గా మనకి ఏంటంటే విచ్చలవిడతనం,
కన్వీనియన్స్ అండ్ ఈజీగా వచ్చే ఆనందం. చిన్నపిల్లాడికి చాక్లెట్ ఎలాగో పెద్దవాడికి సిగరెట్ అనమాట. సో ఇది డిస్ట్రాయింగ్ అవర్ సొసైటీ, ప్రాసెస్ ఫుడ్. ఇంకోటి ఏంటంటే సార్ చెప్పినట్టు షుగర్ తో చేసిన జిలేబీ ఏమో బ్యాడ్, బెల్లంతో చేయగలిగి అది అమృతం అయిపోతుంది. షుగర్ అసలు తినవండి, షుగర్ జిలేబీ తినకు, కానీ బెల్లం జిలేబీ మాత్రం అలాగే హ్యాపీ లాగేస్తాం. రెండింటికి ఒకటే, అంటే దీంట్లో షుగర్ దానికి వెయిట్ దానికి. దరిద్రం నుంచి బయట వెళ్ళాలని చాలా కష్టం. నాకు సార్ చెప్పినట్టు ఫైబర్ తినద్దు అంటే వెంటనే వచ్చేసి ఒక ఎవిడెన్స్ ఏదో పట్టుకొస్తారు భయపడుతుంది. తినద్దు అని చెప్పి తిందాం. అల్టిమేట్ గా నేను చెప్తుంది ఏంటంటే ఏది రైట్ ఏది రాకు ఏది కరెక్ట్ అనేది ఆలోచించుకొని చేసుకోవాల్సింది మన బాడీ. సార్ ఆయన ఎక్స్పీరియన్స్ లో ఆయన ఫైండ్ అవుట్, ఆయన వాళ్ళు చూసిన రిజల్ట్స్ మనకు చెప్తారు. ఏది తినాలి ఏది తినకూడదు అంటే ఇప్పుడు చక్రాలు పిజ్జా తినకూడదు, కానీ చక్రాలు ఆ చక్రం మాత్రం నెట్టికి మాత్రం నెట్టి లాగించి పరిస్థితులు కూడా తినచ్చు. ఎట్లా కరెక్ట్ అవుతుంది? అదే కదా, పిజ్జా బాగా తినకూడదు రాంగ్, కానీ షుగర్ హాకు స్వీట్ హాకు ఇది ఒక కేజీ సేమ్ పర్సన్ పిజ్జా పక్కన తినవాడే ఇంటికి వెళ్తా మాట్లాడుకుంటారు. మంచిగా మసాలా టీ అవుతా ఉంటారు, మాట్లాడుకుంటూ ఉంటారు. ఏం మాట్లాడుకుంటారంటే పిజ్జాతో బాగా తిన్నారండి, రావాలి దానికోసం దాని గురించి వస్తాయి. కానీ ఇంటికైతే మాత్రం శుభ్రంగా ఒక కేజీ జిలేబీ, ఒక కేజీ చక్రాలు చట్టాలు అంతా తీసుకొని ఎందుకు అర్థం కావట్లేదంటే జనానికి హెల్త్ అనేది ఎట్లా ఉంటుందంటే నేను గమనించిన క్యాన్సర్ మీకు ఎట్లాగా 30-40 years ఎందుకు వస్తుంది? ఎందుకంటే వీళ్ళు చెప్పకపోయిందంటే వాళ్ళు 10 years ఏజ్ గ్రూప్ లో ఉన్నప్పుడే వాళ్ళకి ఎందుకంటే క్యాన్సర్ అనేది షుగర్ డయాబెటీస్ అనుకోండి, స్ట్రెస్ ల్యాక్ ఆఫ్ స్లీప్ అంటే మేనిఫెస్ట్ అయిపోతుంది షుగర్ డయాబెటీస్. క్యాన్సర్ లాంటి డిసీజెస్ ఏంటంటే మీ బాడీలో ఉన్న జీన్స్ మారి జెనెటిక్ గా ఎఫెక్ట్ అయ్యి అవి మేనిఫెస్ట్ అయ్యి మీ ఇమ్యూనిటీ సన్నరాకపోయి మీ షుగర్స్ వందలో ఉన్నప్పుడు వేలంలో షుగర్స్ ఉన్నప్పుడు ఏంటంటే మీ ఇమ్యూనిటీ క్యాన్సర్స్ కాదు ప్రతి రోగాలు వస్తాయి. సో ఒక్కసారి మీ సిస్టమ్ ని ఒక 10-20 years కరెక్ట్ చేసేసి మీ బ్రెయిన్ కూడా చెత్త బయట నుంచి వచ్చిన బ్యాడ్ థింగ్స్ అన్ని ఎక్కించుకొని మిమ్మల్ని మీరు కన్విన్స్ చేసుకొని బ్యాడ్ థింగ్స్ డ్యూటీ దాన్ని కన్విన్స్ చేసుకొని ఇమ్యూనిటీ డెస్ట్రాయ్ చేసుకొని మెటబాలిజం డెస్ట్రాయ్ చేసుకొని టిష్యూస్ డెస్ట్రాయ్ చేసుకొని తర్వాత నేను దీన్ని తగ్గించుకోవాలి, సింపుల్ పీస్ కావాలి. ఈ బాడీ మీకు కేర్ఫుల్ గా ఉండాలి, కమిట్మెంట్ గా ఉండాలి, మీరే బాగు చేసుకోండి. మీరంటే మీరు కాదు, ఎవరైనా ఎవ్రీ హ్యూమన్ కంట్రోల్ ఆఫ్ యువర్ బాడీ. ముందే చెప్పాలి కదా, ఎక్సర్సైజ్ చేయడం, టైం కోరుకోవడం, సినిమాలు చూడాలి, నైట్ అవసరమైతే ఒక స్లీప్ అవుతాయి కదా, ఒకటి ఇంకోటి ఏమి కనుకోండి ఎందుకంటే ఐసీయూలోని బస్సు ఇస్తాం, మనకే వస్తాయి డబ్బులు. ఆక్సిజన్ కావాలంటే ఇస్తాము, ఇస్తారు. కోవిడ్ ఏమంటే ఆక్సిజన్ కూడా ఇదేం లేదు, హాస్పిటల్స్ కూడా చాలా వచ్చినాయి. మోడీ గారు చెప్పారు 75,000 మెడికల్ సీట్ అంట ఎవ్రీ ఇయర్ లాంచ్ చేస్తారంట. సో చాలా మంది ఉంటారు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ చాలా ఉంటుంది, గవర్నమెంట్ కూడా చాలా లాభం. మనిషి సిక్ అయితే డాక్టర్స్ కి మిగతా ఎక్కువ లాభం గవర్నమెంట్. ఎందుకంటే మనం ప్రతి మొదటి జిఎస్టీ కడతాము. మేము 10 కోట్లు పెట్టి రేడియేషన్ మిషన్ ఇంపోర్ట్ చేస్తే ఇంపోర్ట్ డ్యూటీ వాట్ గవర్నమెంట్ 8 crores క్యాన్సర్ ట్రీట్మెంట్ వాడే రేడియేషన్ మిషన్ 10 కోట్లు అంటే స్టేట్ ఆఫ్ ద ఆర్ట్ మిషన్, బెస్ట్ మిషన్ కొందామని చెప్పి 10 కోట్లు మిషన్ కొంటే అందులో జిఎస్టీ కాంపొనెంట్, ఇంపోర్ట్ కాంపొనెంట్ 8 crores. సో గవర్నమెంట్ హ్యాస్ నో బిజినెస్ ఆఫ్ కీపింగ్ హెల్తీ. వాళ్ళు ఏమి హెల్తీగా ఉండాలని కోరుకోవట్లేదు, హెల్తీగా ఉండాలని రెగ్యులేషన్స్ చేయరు. ఎందుకంటే ఇందాక రవి సార్ చెప్పినట్టు ఆయన లిస్ట్ లో రాసిన ఇవన్నీ తీసేయండి, ఇవన్నీ మీరు కొనుక్కున్నారు అనుకోండి, గవర్నమెంట్ కి లాభం రాదు. కూరగాయలు కొనుక్కొని తిన్నారు, చికెన్ మటన్ కొనుక్కొని తిన్నారు అనుకోండి, వాళ్ళు పే చేస్తారా? అదే ఐటీసీ కంపెనీ మొన్న ఒక ఆయన నుంచి బాగా బాగున్నాడు, వచ్చి ఐటీసీ షేర్స్ పడిపోయాయండి. ఎఫ్ఎంసీ చెప్పాడు వీక్ అయిపోతుంది, రూరల్ లో గ్రోత్ డ్రైవ్ అవ్వట్లేదు, నా షేర్స్ అని పడిపోయి మాట్లాడుతున్నాను అనమాట. నువ్వు నీ ఆకారం ఏంటి, నువ్వు మాట్లాడే మాటలు ఏంటి చేయట్లేదు. బట్ ఏంటంటే మనుషులు ఎట్లా ఆలోచిస్తున్నారనే విధానం గురించి చెబుతున్నాను. ఇప్పుడు ఎఫ్ఎంసీజీ అని చెప్పాను, వెరీ గుడ్. చూడండి ప్రాసెస్డ్ ఫుడ్స్, ఎఫ్ఎంసీజీ అంటే నథింగ్ బట్ ప్రాసెస్డ్ ఫుడ్స్. ఎనీథింగ్ దట్ కమ్స్ ఇన్ ఎ ప్యాకెట్ ఇస్ ప్రాసెస్. బికాస్ దానికి ఒక షెల్ఫ్ లైఫ్ కావాలి, అది చీప్ గా ఉండాలి, అందరూ కొనుక్కొని తినాలి. ఇట్స్ కన్వీనియన్స్ ఫుడ్. సో మీరేంటి మీ కన్వీనియన్స్ కోసం మీరు వెళ్ళి ప్రాసెస్ ఫుడ్స్ సూపర్ మార్కెట్ కొనుక్కోండి అంటే గవర్నమెంట్ ప్రాఫిట్ వస్తే ఐటీసీ స్టాక్ హ్యాపీ. అందులో వచ్చే ప్రాఫిట్ ఒక రోజు డాక్టర్ వెళ్తే మీకు బిల్లా కట్టేస్తాం. సో ఏంటంటే ఫ్రూట్స్, ఆ ఫ్రూట్ బెస్ట్, ఈ ఫ్రూట్ బెస్ట్ అంటే ఫార్మర్స్ అంటే ఫ్రూట్స్ అమ్ముకోవాలి కాబట్టి ఒక్కొక్కటి చూస్తే ఒక ప్రాసెస్డ్ ఫుడ్ ఏంటంటే వాళ్ళు
మల్టీ ఆల్మోస్ట్ అన్ని ఫుడ్ ఇండస్ట్రీస్ ఏదైనా కానీ దే ఆర్ కంట్రోల్డ్ బై కమర్షియల్ పీపుల్. అంబానీయో అదానియో ఫైనల్ గా ఆన్లైన్కి వెళ్తే డబ్బులు ఎట్లా తీసుకున్నారు పూర్ దగ్గర నుంచి డబ్బులు. సో దే హావ్ టు ఈట్ దిస్ ఫుడ్ దెన్ దే బికమ్ సిక్. ఇస్తే వాడే ఫుడ్ అమ్ముతాడు, వాడే మెడిసిన్ అమ్ముతాడు, వాడే హాస్పిటల్ కట్టాడు. యు సీ అందరూ ఆల్ కార్పొరేట్స్ హావ్ కన్స్ట్రక్టెడ్ బిగ్ హాస్పిటల్స్ నౌడేస్. అంబానీ కట్టాడా, నెక్స్ట్ పరిమళ కట్టారా, జైడస్ కట్టాడా, ఎవ్రీవన్ ఇస్ బిల్డింగ్ బిగ్ హాస్పిటల్స్. దే విల్ మేక్ యు ఈట్ ది షీట్ ఫుడ్ తిని దాంట్లో వాడి మెడిసిన్ అమ్ముతారు, వాడి మిమ్మల్ని కూర్చోని పెడతారు అల్టిమేట్ గా. సో ఏంటంటే ఇవన్నీ అవాయిడ్ చేసి మీరు సార్ చెప్పినట్టు టైప్ కావాలంటే అల్టిమేట్ గా మీరు సొసైటీని బ్లేమ్ చేసి డాక్టర్స్ ని బ్లేమ్ చేసి బ్లేమ్ గేమ్ లో దిగితే ఓవర్ టికెట్ మీరేం తినాలి, ఎలా తినాలి, ఎంతమంది తినాలని మీరు డిసైడ్ చేస్తుంది. మీకు ఏ ఫుడ్ అయినా చేస్తుంది. కాకపోతే ఏంటంటే ఎవరు కమర్షియల్ ఎవరు జెన్యూన్ అనేది ఐడెంటిఫై చేసుకుని ఒక ఎవిడెన్స్ బేస్డ్ సైంటిఫిక్ గా ఒక సైంటిఫిక్ గా ఒక పద్ధతి ప్రకారం ఆర్గనైజ్ చేసే వాళ్ళు హెచ్చరికగా కాకుండా మీకు మీరు సెల్ఫ్ హార్మ్ చేసుకుంటా మీరు మారండి. సేమ్ థింగ్ ఇంకోటి ఏంటంటే నేను ఇక్కడ చూస్తా ఉన్నాను ఈ హాల్లో మోస్ట్ ఆఫ్ యూ ఆర్ అబౌవ్ 40-50 అట్లా ఉండేవాళ్ళు. ఏ అంటే 20-30 years ఉన్నాడంతా హెల్తీగా ఉంటారా, వాడు హెల్త్ గురించి ఏం అవసరం లేదా, వాళ్ళు ఇంకా దరిద్రమైన స్టేట్ లో ఉన్నారు. కాకపోతే ఏంటంటే వాళ్ళు ఉన్న దరిద్రమైన స్టేట్ ఇప్పుడు తెలియదు. 40-50 years వచ్చేసరికి సిక్కర్ వీకర్ దాన్ని. సో ఏంటంటే మీరు ఇక్కడ ఉన్న వాళ్ళంతా నాకు తెలిసి చాలా హెల్తీగా ఉండాలని తప్పని పట్టున్న వాళ్ళే. ఆ రిక్వెస్ట్ ఏంటంటే నెక్స్ట్ జనరేషన్ పాస్ ఆన్ చేయండి. 10 years 15 years 20 years మనం ఇచ్చగా బతికి సడన్ గా మన ఆరోగ్యాన్ని కంట్రోల్ కల్పించుకోవాలంటే ట్రెమెండస్ ట్రెమెండస్ చాలా చాలా పట్టుదలగా ఉండాలన్నమాట. ఫాస్టింగ్ చేయాలన్నా ఏదైనా కానీ డిస్ట్రాక్షన్స్ ఏంటంటే వాళ్ళకి రావాలి అంటే చాలా కమిట్మెంట్ ఉండాలి, హెల్దీగా ఉండాలి. సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని మీరు నెక్స్ట్ జనరేషన్ ఇంకా ఎంత జనరేషన్స్ డైట్ మోడిఫికేషన్స్ తీసుకోగా అంటే డైరెక్ట్ గా సార్ చెప్పిన డైట్ ఎలా వస్తుంది. ఇప్పుడు ఒక్కొక్క దాన్ని టిక్ పెట్టుకొని ఒక 1 month 2 months ఒక్కొక్క దాన్ని ఎలిమినేట్ చేసుకుంటాం. You will achieve most of the things సార్ చెప్పిన దాంట్లో 90% will be able to achieve. సార్ చెప్పిన డైట్ అసలు ఏం తెలియకుండా ఉండాలని నేను లేదు, వచ్చి మోడిఫై చేసుకోవచ్చు. కాకపోతే ఏంటంటే ఇవన్నీ పాయిజన్స్, షుగర్ ఫ్రూట్స్ అన్ని పాయిజన్స్. సో సో ఈ మెసేజ్ నేను కన్వే చేయాలనుకుంటున్నాను. ఎట్లాగైనా కానీ క్యాన్సర్ పేషెంట్స్ లో కూడా దీన్ని ఈ డైట్ అనేది ఇన్వాల్వ్ చేయడానికి నేను స్మాల్ స్టెప్స్ చేశాను. సత్యనారాయణ సార్ లాగా వెంకటేశ్వర లాగా పెద్దగా నేను ఏం చేయలేకపోయినా కానీ ఏం చేస్తానంటే ఇప్పుడు క్యాన్సర్ పేషెంట్స్ లో అడ్వాంటేజ్ ఏంటంటే పోస్ట్ ఆపరేటివ్ పేషెంట్స్, సర్జరీ చేసిన పేషెంట్స్ ఎస్పెషల్ గా ఎక్కడో చోట ఏదో ట్యూబ్ వేసేస్తాను బుక్ లో నుంచో ట్యూబ్స్ అని. సో ఇనిషియల్ గా నా క్లినికల్ ప్రాక్టీస్ స్టార్ట్ చేసినప్పుడు ఏమి ఇచ్చేవాడు ఆ ట్యూబ్స్. మోస్ట్ కామన్ థింగ్ అప్పుడు ఏంటంటే జ్యూసెస్ తీసుకొచ్చి పోస్తారు. జ్యూస్ వాడికి 100 షుగర్ 300 అవుతుంది. తర్వాత వెంటనే మెడిసిన్ కాన్సన్ట్రేషన్ పెట్టండి అంటాం. మెడిసిన్ వాడు వచ్చి ఇంటికి రాస్తారు. నెక్స్ట్ డే తీసుకొచ్చి ఇంకా షుగర్ పోస్తారు. ఆకలి అంటాడు, షుగర్ పోయి ఆకలి వేస్తారు, మళ్ళీ ఆకలి అంటాం, మళ్ళీ ఇన్సులిన్ ఇస్తాం. సో అట్లా ఇంకా దరిద్ర వర్షం పరిచయం అయిన తర్వాత ఆలోచించిన తర్వాత చాలా ఈజీ 30 ml కోకోనట్ ఆయిల్ ఎవ్రీ అవర్ ఇస్తాం హ్యాపీ. ఇప్పుడు వరకు మేము హాస్పిటల్ స్టార్ట్ చేసి కొత్త హాస్పిటల్ ఆర్కా హాస్పిటల్ స్టార్ట్ చేశాము. ఎంట్రన్స్ లో ఉంటుంది. ఆర్కా హాస్పిటల్ స్టార్ట్ చేసిన తర్వాత ఈ కోకోనట్ ఆయిల్ ఇంకా ప్రొటెక్ట్ కమర్షియల్ పౌడర్స్ ఆపేసి ఇవే తీసుకున్నాం పేషెంట్స్ కి. ఐ హార్డ్లీ హ్యాడ్ టు ఏదైనా పేషెంట్ కి మూడ్ ఇన్ఫెక్షన్స్, యాంటీబయాటిక్స్ డే టు డే యాంటీబయాటిక్ ఆపేస్తాం. పేషెంట్ తప్ప ఇంటికి పంపిస్తాం. వాడికి ఇప్పుడు మీకు నాలుగు ఉంటే మీకు ప్రాబ్లం, అది తినాలనిపిస్తుంది, ఇది తినాలనిపిస్తుంది, పొట్టలో పక్కన అయిపోతే స్పౌస్ ఉంటుంది పోయి అంటే ప్రాబ్లం ఏంటంటే వాడికి ప్రాబ్లం గైడెన్స్. సొసైటీ రాంగ్ డైరెక్షన్. ఏంటి కొత్తలో తీసుకొచ్చుకొస్తే ఎవరు బెనిఫిట్ అవ్వరు. నాకే లాస్ట్ యాక్చువల్ గా మా ఫార్మసీలో ప్రోటీన్ పౌడర్ అవ్వట్లేదు. మెడికల్ వాళ్ళు వచ్చి సార్ మీరు ఏంటి సార్ ప్రోటీన్ పౌడర్ రాయట్లేదు ఈ మధ్య అడుగుతారు. నేనంటే ట్రై చేయను వాళ్ళని. ఫస్ట్ ఏంటంటే ఎక్కడో కొత్త కనిపించుకొని వస్తుంటారు. బట్ ఏంటంటే ఈ కమర్షియల్ యాంగిల్ అవుతుంది అనేది మీరు అర్థం చేసుకోండి. ఎవరు ఎందుకు ఎక్కడ అనేది చూసుకోవాలి. మన హెల్త్ మనం కాపాడుకోవాలి, మన నెక్స్ట్ జనరేషన్ హెల్త్ కూడా మనం కాపాడుకోవాలి. ఏమవుతుందంటే అల్టిమేట్ గా గవర్నమెంట్స్ అది ఎలా ఉంటాయంటే వాళ్ళకి ఇష్టమైనప్పుడేమో పిల్లల్ని కనండి అంటారు, వాళ్ళకి ఇష్టం లేనప్పుడేమో పిల్లల్ని కనండి అంటారు. ఎవరు గవర్నమెంట్ డిసైడ్ చేయడానికి అంతే కదా సార్. 20 years బ్యాక్ 30 years బ్యాక్ మీరు
ఒకటే ముందు 12 ఒకటి చాలని చెప్పాను. ఇప్పుడేమో మాకు అకాడమిక్ డ్రైవ్ అవ్వట్లేదు. మీ పిల్లల్ని కనండి, ఇబ్బంది కలండి, 10 మందిని కలండి కొనిస్తారా? అందరికి గొడవలు పెట్టేసి న్యూక్లియర్ ఫ్యామిలీస్ 10 మంది పిల్లలు పెంచగలరు. ఒకటి వచ్చేసరికి కింద మీద పడతారు. 30 సంవత్సరాలు అయ్యేసరికి షుగర్, బీపీలు, 40 సంవత్సరాలు వచ్చేసరికి క్యాన్సర్. సో ఎట్లా ఎట్లా పెంచుతారు పిల్లల్ని? సో వీఆర్ గోయింగ్ ఇన్ వెరీ రాంగ్ డైరెక్షన్. మన పిల్లలకి మన నెక్స్ట్ జనరేషన్ బాగా డిస్ట్రాయ్ చేసుకుంటున్నాం స్లోగా సొసైటీ, కమర్షియల్, మనీ మేకింగ్. సో మనీ ఈజ్ నాట్ ద ప్రైమరీ థింగ్. ఇంకోటి నాకు చెప్పే మోస్ట్ ఆఫ్ ద థింగ్ అంత మనీ లేదు. మనీ నాకు నాట్ ఇట్స్ యువర్ విల్ పవర్. మీకు విల్ పవర్ ఉంటే డైట్ ని ఫాలో అవుతారు, ఏం డిస్ట్రాయ్ చేయకుండా మొత్తం నీట్ గా ఉంటారు. ఎప్పుడైతే మీకు విల్ పవర్ లేదో అన్ని వస్తాయి, పెళ్లికి వస్తాయి, బర్త్డే పార్టీస్ వస్తాయి, మనీ ప్రాబ్లమ్స్ వస్తాయి, అన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి. సో ఒక సినిమాకి ఓటీటీకి పెట్టాలి, కొంతమంది ప్రిపేర్ పెట్టడానికి లేదంటే లైఫ్ రాంగ్. సో మీకున్న పేషెంట్ డ్రీమ్స్ లో జనకి హెల్తీ ప్రయారిటీస్, యువర్ ప్రయారిటీస్ ఆర్ డిఫరెంట్ అవుతాయి. యూ డోంట్ వాంట్ టు బి హెల్తీ అంటే నువ్వు నీ ఇష్టం వచ్చిన ఫుడ్ తిని ఒక 10 years డాక్టర్స్ ఒక సంవత్సరం పాటు అయితే మేమేమి దాన్ని తప్పు పడట్లేదు. కాకపోతే ఏంటంటే తర్వాత యూ డోంట్ బ్లేమ్ ఎనీ, బ్లేమ్ యువర్ సెల్ఫ్. అట్లా ఉన్నందుకు మీరే బ్లేమ్ చేస్తున్నాం. సో యూ టేక్ కంట్రోల్ ఆఫ్ యువర్ సెల్ఫ్. హోప్ఫుల్ గా సార్వాడ్ అసోసియేషన్ తో గుంటూరుతో కూడా వీ వాంట్ టు టేక్ దిస్ బిగ్ వే. సో థ్యాంక్ అక్షర్ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ. నేను చెప్పిన దాన్ని దేని కఠినంగా తీసుకోమాకండి. నేను ఏంటంటే ఫ్రస్ట్రేషన్ నాకు బయటికి ప్రింట్ అవుట్ చేసుకుంటూ ఉంటాను.